వెల్కమ్ టు ఐబీటీవీ. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని వైసీపీ మహిళా విభాగం నాయకులు ఆరోపించారు. కోవూరు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని, అభివృద్ధి పనులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. డబ్బు ఉందని చెప్పుకోవడం కంటే ప్రజల సంక్షేమానికి వినియోగించాలన్నారు. గ్రామాల్లో కొత్త పెన్షన్లు, మహిళలకు హామీ ఇచ్చిన పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు సమయానికి అందేవని పేర్కొన్నారు. వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం రాజకీయ కక్ష సాధింపేనని అన్నారు. హుందా రాజకీయాలు చేయాలని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని ఎమ్మెల్యేకు హితవు పలికారు. మాట్లాడారనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జరిగినటువంటి విషయం ఏంటంటే, కోవూరు గుమ్మడికి సంబంధించి 12 ఏళ్ల బాలికకు జరిగిన సంఘటన. ఈ విషయానికి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మరియు పోలీస్ డిపార్ట్మెంట్ని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, దీనికి సంబంధించి పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు రూరల్ డిఎస్పీ ఆఫీస్లో హాజరు కావాలని నోటీస్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 27న రూరల్ డిఎస్పీ ఆఫీస్లో గోవర్ధన్ రెడ్డి గారు హాజరయ్యి విచారణ అనంతరం బయట విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఆ పత్రికా విలేకరుల సమావేశంలో గోవర్ధన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల పేర్లు కానీ, ఎమ్మెల్యేల పేర్లు కానీ ఎవరి పేర్లను కూడా ప్రస్తావించలేదు. ప్రసన్న కుమార్ రెడ్డికి ధనబలం లేకపోవచ్చు, కానీ ప్రజాబలం ఉంది. రాబోయే ఎన్నికల్లో ప్రసన్న గెలవడం ఖాయం అని చెప్పారు. గుమ్మడికాయ ఒక ఇటుకని పేర్చినటువంటి తాకలా మీలో లేదు. ఒకసారి స్కూల్కి వెళ్ళి పరిశీలన చేయండి. ఈరోజు మా పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ మీరు ఏమన్నా ఇచ్చారా? 1500 ఇస్తానని చెప్పారు ప్రతి మహిళకు. మాకేమన్నా మీరు ఇచ్చారా? మీరు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తానన్నారు, అవేమన్నా మాకు ఇచ్చారా? వీటన్నిటి మీద దృష్టి పెట్టండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి. నియోజకవర్గాల్లో ఉండేటువంటి నాయకులకి ఒకరికొకరికి కొట్టుకునే విధంగా, రెచ్చగొట్టే విధంగా మీరు ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. హుందాగా రాజకీయాలు చేయండి, హుందాగా అభివృద్ధి చేయండి. మీకు ఎంత ధనం ఉన్నప్పటికీ ఆ ధనాన్ని ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం హెచ్చించండి తప్ప ఇటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి బీపీ తెచ్చుకొని ఊగిపోయేసి, మీకు సంబంధం లేని విషయము, మీ గురించి మాట్లాడిన విషయాన్ని తీసుకొని మీరు పదే ప్రెస్ మీట్లలో మా గురించి మాట్లాడడం అంత మంచిది కాదు. ఇది మీరు వెనక్కి తీసుకోవాలి. ఈసారి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు మీరు మా నాయకుల గురించి కానీ, మా అధినేతల గురించి కానీ క్షుణ్ణంగా మాట్లాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఏవంటే కేసులు పెట్టే బదులు ముందు కోవూరు శాసనసభ్యురాలు గారి ప్రశాంతమ్మ గారికి తెలియజేయడం ఏమనగా, మేడం మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాల గురించి ఆలోచించండి మేడం. ముందు ప్రతి ఒక్కరు ఇప్పుడు 60 సంవత్సరాల నుండి లక్షల మంది ఉన్నారు మేడం. ఇప్పటికి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు పెన్షన్, కొత్త పెన్షన్ మాటే లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు. 50 సంవత్సరాలు నిండితే బీసీలకి వాళ్ళకి అన్నారు. ఇవన్నీ 18,750 ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎంతో సంతోషంగా కుటుంబాలలో ఒకటి బరిలో ఒకటి కొనుక్కొని ఎంతో సంతోషంగా ఉంది. అమ్మ ఇదేంది ఇది, ఈరోజు ₹1 కూడా మాకు సంక్షేమ పథకాలు ఏం రావట్లేదని చెప్పి సర్పంచ్గా నా దగ్గరికి వచ్చి ఎంతోమంది చెప్పుకుంటున్నారు. పెన్షన్లు అయితే ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి అమ్మ మాకు 60 ఏళ్ళు నిండిపోయినాయి, 50 ఏళ్ళు నిండిపోయినాయి, ఇంకా పెన్షన్లే వదలలేదంటారు. మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షలు సాధించడం కాదు, ముందు ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టండి. దయచేసి ఈ ప్రజలకి న్యాయం చేయండి. మీరు చేయాల్సింది అదే మేము కోరుకునేది కూడా. మా వాళ్ళందరినీ జైల్లో పెట్టడం ఈ కాదు ముందు చేయాల్సింది సంక్షేమ పథకాలని ప్రభుత్వం నుంచి తీసుకొని రండి. ఉమ్మడిలో పసిబిడ్డ 12 సంవత్సరాలు చిన్న పాప అమ్మాయి మీద అగత్యం జరిగితే దాని గురించి ఎవరు అసలు పట్టించుకోవడమే లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. ఈ మద్యం అయితే మొత్తం దేశం మొత్తం ఎక్కడో ఉండింది గంజాయి, అది తీసుకొచ్చి ఇప్పుడు పల్లెల్లో అంతా ఇదైపోతూ ఉంది. అదంతా అరికట్టాల్సింది పోయి
మా వాళ్ళు వచ్చి అది ఏంది అన్యాయం అడిగిన దానికి ఓడి మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాదు మీరు చేయాల్సింది. ప్రజలకి ఏం చేయాలి ఏం చేయకూడదు అవి చూడండి. ఆ పసిబిడ్డకి ఇంతవరకు అన్యాయం జరగల, న్యాయం జరగదు పసిబిడ్డకి. ఆ పసిబిడ్డని ఆ అమ్మాయిని ఇది చేసిన వాళ్ళు కూడా చిన్న పసివాళ్ళే. వాళ్ళకి ఎలా అందుతుంది గంజాయి అవన్నీ? ఏ స్థాయిలో జరుగుతుందో మీరు ఒకసారి గుర్తుంచుకోండి. మేము ఒకటే చెప్తున్నాము, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అగత్యాలు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద. ఇవన్నీ అరికట్టాలని ఈ పోలీస్ యంత్రాంగానికి తెలియజేస్తున్నాము.